మంచులక్ష్మి టాటూలో నాగా కల్చర్ మూలాలు. సెలబ్రిటీ ప్రపంచంలో పచ్చబొట్టుకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇప్పుడు 46 ఏళ్ల మంచులక్ష్మి తన టాటూని ప్రదర్శిస్తూ దాని వెనుక కల్చర్ గురించి, హిస్టరీ గురించి చెబుతూ ఆశ్చర్యం కలుగుతోంది. ఇది నాగ తెగ తాలూకా సంస్కృతి సంప్రదాయాన్ని చెబుతుంది. ఆ తెగ చరిత్రను ఆవిష్కరిస్తోంది. ఇది సాంస్కృతిక వారసత్వం, లోతైన అర్థంతో నిండిన శక్తివంతమైన చిహ్నం. ప్రఖ్యాత టాటూ ఆర్టిస్ట్ మో నాగా రూపొందించిన క్లిష్టమైన డిజైన్. లక్ష్మీ భుజాలను కలుపుతూ టాటూ వేశారు. నాగ తెగలో యోధుల ఆత్మ, సానుభూతి, దయ, కరుణ గురించి ఆవిష్కరించే టాటూ ఇది. గిరిజన సంస్కృతి, సౌందర్యంపై అవగాహనతో మో నాగా ఈ పొచ్చబొట్టును తీర్చిదిద్దాడు. నాగా టాటూలో బలమైన గిరిజన అంశాలు, నాగతత్వ శాస్త్రం, కల్చర్లో పాతుకుపోయిన సాంకేతిక అర్థాలు ఉన్నాయని మో నాగా వెల్లడించారు. ఇది ఒక యోధుని స్ఫూర్తి, కఠినమైన ప్రేమకు సూచిక. కొన్ని నెలల క్రితం లక్ష్మీ మంచు ముంబైలో మో నాగాతో అపాయింట్మెంట్ పొందాక నాగా తత్వాలు, యోధుల సంప్రదాయాలు, పూర్వీకుల జ్ఞానం గురించి చర్చించడానికి 4 అంకితమైన గంటలు గడిపారు. లక్ష్మి దీనికోసం ఎంతో సహనంగా వేచి చూశారు. టాటూ వేయించుకోవడానికి ఓర్పు, సహనం అవసరం. లక్ష్మీ మంచు అంకిత భావంతో సహకరించారని మో నాగా తెలిపారు. కాలేజ్ డేస్ నుంచి పచ్చబొట్లు వేయించుకున్నాను. మో నాగా కేవలం నైపుణ్యం కలిగిన కళాకారుడు మాత్రమే కాదు, వ్యక్తులను అర్థం చేసుకోవడానికి సమయాన్ని వేచిస్తాడు అని లక్ష్మీ మంచు తెలిపారు. నా శరీరంపై డిజైన్తో నేను పూర్తిగా థ్రిల్ అయ్యాను. ఇది నాకు శక్తి పొందిన అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. నా బలం వ్యక్తీకరణలను టాటూలో అందంగా ప్రదర్శించారని కూడా మంచులక్ష్మి తెలిపారు. ఇటీవల బాలీవుడ్ సినిమాలు, సిరీస్లతో నటించేందుకు ముంబైలో సొంతంగా నివాసాన్ని ఏర్పరచుకుంది లక్ష్మీ మంచు. హిందీ చిత్రసీమలో ఎదగాలని కలలుగంటోంది. అదే సమయంలో సౌత్లోనూ బిజీగా ఉంది. ప్రస్తుతం నిర్మాణ దశలో 3 తెలుగు సినిమాలు, త్వరలో విడుదల కానున్న హాట్స్టార్ సిరీస్, ఒక తమిళ చిత్రం లక్ష్మి చేస్తోంది.